లాస్ట్ షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, దోసకాయలు ఒక కోత కూడా కోయలేదని చెప్పేసి ఈ రోజు అయితే కోస్తున్నారు. వాళ్ళైతే ఎలా కోస్తారో ఎలా అదంతా చేస్తారో నేను అంతా చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా తినేసి అయితే తోటలోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఆల్రెడీ కొంతమంది అమ్మ వాళ్ళు డాడీ వాళ్ళు వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను వెళ్తున్నా. ఇంకా కొంతమంది ఉన్నారు, అమ్మ అండ్ హనీ ఇంకా రాలేదు. ఇంకా నేనైతే వెళ్తున్నా, వాళ్ళు రాలే. ఇంకా చూపిస్తా ఎక్కడి నుంచి వస్తున్నారో ఎలా వస్తారో అంతా చూపిస్తాను నేనైతే. ఇటు స్టార్టింగ్ నుంచి కాకుండా అటు ఎండింగ్ నుంచి అయితే కోసుకుంటూ అయితే వస్తున్నారు. అందరూ ఆ పక్క ఉన్నారు. అది అమ్మ లైట్గా కనిపిస్తుంది కదా, చూపిస్తా ఎక్కడి నుంచి వస్తున్నారో అంతా. ఇదండి ఇక్కడ కోస్తున్నారు. దానికి రంపం కొడవలు లేవని చెప్పేసి మళ్ళీ అయితే నేనైతే వెళ్తున్నా ఇంటికి. కొన్ని తీసుకొని పోయారంట, అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకొని రమ్మన్నారు. ఇంకో కొన్ని మాకు లేవన్నమాట కోయడానికి, అందుకని చెప్పేసి మళ్ళీ అయితే వెళ్తున్నా నేను ఇంటికి. ఇక నేను కొడవలు లేక తీసుకొని పోతున్నా ఇంటి దగ్గర నుంచి. మళ్ళీ తోట దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇడికి వచ్చేసరికి వాళ్ళు అయితే ఆడికి వెళ్ళిపోయారు కోసుకుంటా. పెద్దనాన్న బాబాయ్ ఆ పక్క ఉన్నారు, ఈ పక్కకు వచ్చేసారు. ఇదండి ఇలా గిన్నెలలో అయితే వేసారు చూడండి. అది వాడ పెద్దమ్మ. ఇంకా నేను అని డాడీ హర్ష అయితే ఈ పక్క మాగిపోయిన పళ్ళు ఉంటాయి కదా, ఇలాంటివి అయితే కోస్తున్నాము. మంచివి చూసి కొయ్యాలి. చూడండి ఇదిగోండి ఇలా ఉంటాయి. మా పని అయిపోతుంది అప్పుడే, ఎండకి ఆధార కొడుతుంది. మా బ్రో ఏం పని చేయడం లేదు, జస్ట్ ఇటు కూర్చో ఉండడు. మేము ఇప్పుడు వచ్చాం బ్రో. ప్రూఫ్ చూపిస్తా. అందరికి వాటర్ అయితే సప్లై చేస్తుంది. అక్కడ ఉంది చూడండి, దోసకాయలు ఏరుపప్ప అంటే వాటర్ సప్లై చేస్తుంది అందరికి. నీళ్ళు పోసి పెట్టిందిలే జేజీ.